ఓనం పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? మహాబలి తన కోరికను నెరవేరుస్తానన్నప్పుడు వామనుడు ఒక్కసారిగా గొప్ప త్రివిక్రమ రూపాన్ని ధరిస్తాడు. అతని శరీరం విశ్వాన్ని ఆక్రమించేంతగా భారీగా మారిపోతుంది. రాజ్యసభలో ఉన్న వారంతా ఆశ్చర్యపోతారు. వామనుడు గంభీరంగా, మహాబలి, నా మొదటి అడుగుతో భూలోకాన్ని, రెండో అడుగుతో స్వర్గలోకాన్ని కప్పాను. నీ రాజ్యం ఇప్పుడు నాది. నా మూడో అడుగు ఎక్కడ వేయాలో చెప్పు అని చెప్తాడు. మూడో అడుగును నా తలపై వేయండి అని వినమ్రతతో చెప్తాడు. వామనుడు తన అడుగును మహాబలి యొక్క తలపై ఉంచుతాడు. అంతే, మహాబలి అధఃపాతాళానికి వెళ్ళిపోతాడు. అందరూ నిశ్చేరులవుతారు. అప్పుడు వామనుడు, మహాబలి, నీ వినమ్రత నన్ను మెప్పించింది. నీవు సుతుల లోకంలో రాజ్యం చెయ్యి. నీవు కోరిన వరం చెప్పు అని చెప్తాడు. అందుకు మహాబలి, ఓ దేవా, నా రాజ్యాన్ని, నా ప్రజలను ప్రతి సంవత్సరం ఒక్కసారైనా చూడాలని నేను భావిస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు వామనుడు నవ్వుతూ, అలాగే చెయ్యు. ప్రతి ఓనం రోజున నీవు నీ ప్రజలను చూడగలవు. నీవు భవిష్యత్తులో సాధ్యమను కాలంలో ఇంద్రుడిగా రాజ్యం చేస్తావు అని చెప్తాడు. ఆ విష్ణుమూర్తి యొక్క ఆశీర్వాదంతో బలి చక్రవర్తి సంవత్సరానికి ఒకసారి తను పరిపాలించిన రాజ్యానికి తిరిగి వస్తాడని, అదే రోజున అతని గుర్తుగా ఓనం పండుగ జరుపుకుంటారని చెబుతారు.